తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవిసాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలు చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే వసంతకాలం వచ్చిందంటే దక్షిణ పర్వతము నుండి చల్లని పిల్లవాయువులు వస్తూ ఉంటాయి. వాటిని ఆ దక్షిణపు గాలులనే అంటే దక్షిణ దిక్కున మలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ గాలులను మలయ వాయువులు లేదా మలయ సమీరములు అంటారు. అక్కడి నుంచి వచ్చే గాలికి ప్రత్యేకత ఏమిటి అంటే మలయ పర్వతాల మీద గంధపు చెట్లు ఉంటాయి. గాలి యొక్క లక్షణం ఏమిటి? దానికంటూ ఏ వాసన ఉండదు. రూపము కానీ వాసన కానీ రుచి కానీ ఏదీ లేదు గాలికి. కానీ ఆ గాలి పుష్పముల మించి వచ్చిందనుకోండి, ఏ పువ్వుల మించి వస్తే ఆ పుష్పముల వాసన మోసుకుని వస్తుంది. కాబట్టి దానికి గంధబహుడు అంటారు వాయువుని. ఇక్కడ మలయ పర్వతాల నుంచి వస్తున్నప్పుడు ఆ చందన వృక్షాల గంధపు చెట్ల మీద నుండి వస్తుంది కాబట్టి గంధపు గాలిని మోసుకొస్తూ ఉంటే అవి నాసాపుటాలకు చక్కని సంతర్పణం కలిగిస్తూ ఉంటుంది ఆ గాలి. అలాంటి మంద మలయానలం అమందంగా వీస్తోందట. ఇంకా చందన వృక్షాలు, తమాల వృక్షాలు, అగరు వృక్షాలు, కదలి వృక్షాలు, లవలే వృక్షాలు, మాకందం అంటే తియ్యమామిడి చెట్లు, ఇలాంటివి ఎన్నెన్నో. అలాగే అమీలధర విందములు అంటే బాగుగా వికసించినటువంటి పద్మములు, అవి నిండినటువంటి సరసీవనాలు అంటే సరోవరాలు, వాటి అన్నిటి మించి కూడా ఆ గాలి వస్తూ ఉంటే అందరికీ ఆనందం కలుగుతోంది. విరహావస్థలో ఉన్న వారికి ఆ మదన తాపాన్ని మరింత పెంచుతుంది కాబట్టి కాస్త ఖేదాన్ని కలిగిస్తోంది. ఇలాగా మోద ఖేదములకు కారణంగా ఇక్కడ 2 పద్యాలు చెప్పాడు మనకు నన్నయ్య గారు. అయితే ఇక్కడ ఈ వృత్తం కూడా ఒక విశేషమైనటువంటి వృత్తం. అంటే మనస్సును పరిగెత్తించేటువంటి ధోరణిలో నడిచేటువంటి వృత్తాన్ని ఇక్కడ ఎందుకున్నాడు? ఎందుకని ఇక్కడ పాండురాజు యొక్క మనస్సు పరుగులు తీయడం ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు అతని మనస్సు పరమ ప్రశాంతం. ఇంకా ఏ బాధరబంది తనకు లేదు, ఎటువంటి వేగిరపాట్లు లేవు, ఏ ఇబ్బందులు లేవు. అందుకని ఆనందంగా ప్రశాంతంగా జీవితం సాగించుకుంటూ ఉన్నటువంటి పాండురాజు మనస్సులో ఏదో ఒక పరుగు ప్రారంభమైంది. ఆ పరుగునకు సూచన ఇక్కడ విశేష వృత్తం లయగ్రాహి వృత్తము అంటారు దీన్ని. ఇది చాలా పెద్ద పద్యం. దీంట్లో భజసన భజసన భయ అనే గణాలు ఉంటాయి. ఏకంగా ఎంత పొడుగు ఉంటుంది పాదం. అంతేకాదు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనికి యతి ఉండదు. అమ్మయ్య పద్యానికి ఎత్తి లేకపోతే ఎంత సుఖపడిపోతాడండి కవి పద్యం రాసేవాడు అనుకుంటే అదేం లేదు, ప్రాసయిత ఉంటుంది. పోన్లే ఎత్తికి బదులు ప్రాసయిత వేసుకుంటాం పోయిందే ఉంది అనుకుంటే ఒకటి కాదు, ఒక పాదానికి వచ్చి 4 ప్రాసయితలు వాడాలి. పద్యం మొత్తానికి ప్రాస అనేది 4 చోట్ల ఉంటుంది,
కానీ ఈ పద్యంలో పాదానికి 4 ప్రాసలు వేయాలి. అలా 4 పాదాలలో 4 4లు 16 ప్రాసలు వేయాలి అంటే కవి ఎంత వ్యాయామం, ఎంత కసరత్తు చేయాలి చూడండి. ఎలాంటి పద్యాన్ని ఒకదాన్ని నిర్మించాలంటే అటువంటివి 2 పద్యాలు వరుసగా ఇలా రాసుకొచ్చేసాడు. చూడండి ఆ ప్రాస ఎలా ఉందో. పైగా ప్రాసలు ఎక్కువ వేసేటప్పుడు జాగ్రత్తగా ఒక తేలికపాటి ప్రాస వేసుకుంటారు సహజంగా ఏ కవైనా. కానీ నన్నయ్య అసలు ఆయనే శబ్దశాసనుడు కదా, వాగనుశాసనుడు. శబ్దాలన్నీ ఆయన మనకు భిక్షగా ప్రసాదించాడు కాబట్టి ఆయనకు శబ్దాలకు లోటేం లేదు. ఏ శబ్దం కావాలన్నా, ఏ పదం కావాలన్నా నేనే వచ్చేదను, నేనే ఒత్తు నేనే అని మీద పడు అని చెప్పేసి తిరుపతి వెంకటగోలు చెప్పారే. మామూలుగా ఎవరన్నా పద్యం రాయాలి అంటే ఇక్కడ ఏ పదం వేద్దాం, దీని తగిన పదం ఎక్కడుంటుంది, ఏది ఉంటుంది అని పదాల కోసం వెతుక్కుంటారట. కానీ తిరుపతి వెంకటగోలు పద్యం రాద్దాం అనుకుంటే పదాల కోసం వారు వెతుక్కోరట. పదాలన్నీ వారి దగ్గరికి వచ్చేసి నన్ను తీసుకో అని చెప్పేసి పాపం బ్రతిమాలుతాయట. నేనే వచ్చేదను, నేనే వత్తు నేనే అని మీద పడు. ఆ శబ్దాల్లో ఏదేరుకోవాలో తెలియక తెకమక పడతా ఉన్నారు. అంటే వారి యొక్క ధిషణాహంకారం అలాంటిదన్నమాట. ఈ నన్నయ్య ఇచ్చినటువంటి భిక్ష ద్వారా అంత ధిషణాహంకారం తిరుపతి వెంకటకవు లేదా వారి శిష్యులు విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు పొందితే అసలు సృష్టికర్త ఈ తెలుగు కవిత్వానికి నన్నయ్య గారు ఆయనకి ఎంత ఉండాలి, ఆయనకి శబ్దాలకు లోట. అందుకని ద్విత్వ మకార ప్రాసించుకున్నాడు. కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగన్. దమ్ముగా చెప్పినటువంటి పద్యం అనమాట. సరే, ఓ పద్యం సరదాగా అలా చెప్పాడు. రెండో పద్యం తిరిగి వచ్చేప్పటికి తేలిక రాసేసుకున్నాడా. అక్కడ బిందుపూర్వక దకారం చందన అని మొదలెట్టాడు. చందన తమాల తరులందు అగరుద్రుమములందు కదళీ వనములందు ఇలాగా ఉందు అని వచ్చేస్తుంది మొత్తం పద్యం అంతా కూడా. ఇటువంటి తమాషాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి. అశ్వధాటి వృత్తం అంటే సంస్కృతంలో కూడా ఉన్నాయి అని ఎందుకు చెబుతున్నానంటే ప్రాస యతి లాంటి ఇబ్బందులన్నీ కేవలం తెలుగుకేనండి. తెలుగు కవిత్వానికి వచ్చే ఇబ్బందులు. ఇది ఒక చట్టంలో పెట్టి బిగించినట్టుగా ఉంటుంది పద్యం. అందుకే పద్యం ధారణకి నిలబడుతుంది. పద్యం అంత హృద్యంగా ఉంటుంది. సంస్కృతంలో ప్రాస ఉండదు. ముందు ఎంత సౌలభ్యం అది. యతిర్విచ్ఛేద అక్కడికలా విరిగిపోతే చాలు. యతి మైత్రి పాఠం చక్కర్లేదు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో అక్కడ ఆగాలి. వక్షో ముఖాంగేషు అది యతి అంటే అలా ఆగితే యతే, వేరే అక్షరంతో నియమం లేదు. కానీ అందుకనే తిరుపతి వెంకటకవులే ఓ చోట చెప్పారు, ఏమిటో తెలుగు అనుకుంటారు, తెలుగులో కవిత్వం చెప్పడం తేలిక కాదండి, సంస్కృతంలో కవిత్వం చెప్పడం చాలా తేలిక. ఎందుకంటే సంస్కృతంలో కవిత్వం చెప్పాలి అంటే సంస్కృత భాష ఒకటే రావాలి. తెలుగులో చెప్పాలి అంటే సంస్కృతము రావాలి, తెలుగు రావాలి. 2 భాషలు వస్తేనే కానీ తెలుగులో పద్యం చెప్పలేమే.
శివుడు ఐశ్వర్యకారకుడు, అభయప్రదాత. ఏ ఇంట శివార్చన నిత్యము కూడా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట ఐశ్వర్యం కలకాలం నిలుస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం, నిత్య కళ్యాణవంతం. అటువంటి శివతత్వంలో దాగిన పరమార్థ లక్షణాలని మనం ఈ మాఘమాసంలో గనక అవగాహన చేసుకున్నట్లయితే, మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే నిత్యము కూడా పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఉషోదయాత్పూర్వమే చేసి నిత్యము శివనామాన్ని గనక ధ్యానం చేస్తారో వారి వెంట పరమేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా ఉండి కాపాడి తీరతాడు. ఈ దృశ్యమాన జగత్తులో కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడాను ఏనాటికైనా శ్మశానంలో బూడిదే కాబట్టి ఆ రుద్రభూమిని పాలించేటువంటి ఆ రుద్రమూర్తికి నిత్యం కూడాను మనం నమస్కారం చేసి, స్వామి నీ చల్లని దీవెల్ల కరుణా కటాక్ష వీక్షణాల వల్లే ఈ మానవ జీవితం వచ్చింది, ఈ జీవితం నీది, ఈ బ్రతుకు చక్కగా సాగిపోయేట్టు చేసేటువంటి భారమంతా నీదే అంటూ శరణాగతి గనక ఎవరైతే కోరుకుంటారో వారికి అనుక్షణం కూడా పరమేశ్వరుడు చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివ అనే 2 అక్షరాలు కూడాను పరబ్రహ్మతత్వాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నాయి కాబట్టి ఏ వ్యక్తి అయితే నిత్యము కూడాను శివనామాన్ని ధ్యానం చేస్తాడో ఆ వ్యక్తికి చింతలు అనేటువంటివి అసలు రానే రావు అని చెప్పేసి శాస్త్రవచనం. మనం ఈ భూమిపైన పడ్డప్పటి నుంచి కూడాను గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎందుచేత అంటే గ్రహ నక్షత్రాలన్నింటినీ కూడాను శాసించేటువంటి అధికారం ఆ పరమేశ్వరునికే ఉంది కాబట్టి మానవుడు పుట్టగానే నక్షత్రం చూడండి, సరైనటువంటి నక్షత్రమేనా, ఏదైనా పూజలు చేయాలా ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. అటువంటి సమయంలో కూడాను ఆ నక్షత్ర గణనాన్ని అంచనా వేసుకొని దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పేది అభిషేకార్చన. శివునికి అభిషేకం చేస్తే సర్వగ్రహాలకి పట్టినటువంటి ఈ మానవుడికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని చెప్పేసి శాస్త్రం కాబట్టి అభిషేక ప్రియ శివ, శివుణ్ణి అభిషేకం చేసి గనక అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితంలో వికాసం కలిగి తీరుతుంది. కాబట్టి అభిషేకార్చనలో దాగిన పరమార్థ లక్షణాన్ని అంచనా వేసుకొని బాలుడు పుట్టింది మొదలు చివరి దశ అంటే ఈ జీవన గమ్యంలో బ్రతుకు తెరువులో పడేటువంటి ఆరాట పోరాట వ్యవస్థ నుంచి బయలుపడేందుకు కూడా గ్రహాలు బాగాలేనప్పుడు శివార్చన చేయించుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి నగ్న సత్యం. మనకి సూర్యుడు నమస్కార ప్రియుడైతే, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడైతే, విష్ణుమూర్తి అలంకార ప్రియుడుగా శాస్త్రాలు చెప్పాయి. అభిషేకార్చనలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని ఏకాదశ ద్రవ్యాలతో గనక నమక చమక పారాయణలతో గనక నిత్యము గనక అభిషేకం చేసే ఇంట పరమేశ్వరుడు సర్వ అష్టైశ్వర్యాల్ని కూడాను ప్రసాదిస్తాడు. అందుచేత శివుడు అభయంకరుడే కాదు, ఐశ్వర్య కారకుడు అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని నిత్యము కూడాను శివనామాన్ని శివ ఆరాధనని కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మానవ జీవితంలో అదృష్టాన్ని అందరూ కూడా పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది.
ఆకృతి లేని పరమాత్మ స్వరూపం లోక కళ్యాణం కోసం మనందరి కోసం వెలసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు లింగ రూపంలో. అటువంటి లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని నిత్యం కూడా అర్చించి తరించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము ఏ పదమైనా అది శ్రీకారం ఏ పదమైనా అది శ్రీకారం ఏ స్వరమైనా అది ఓంకారం ఏ స్వరమైనా అది ఓంకారం భక్తులాల జడి తీర్చే షిరిడి భక్తులాల జడి తీర్చే షిరిడి ముక్తికి తెరిచిన ద్వారం షిరిడియే మా పండరిపురము షిరిడి